హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. సో ఈరోజు అయితే మేము మాడగడ్డ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది నేను వెళ్ళిన ట్రిప్పులలో కొన్ని మధ్యలో పెడతానని చెప్పాను, అందులో ఇది ఒకనమాట. మార్నింగ్ 4కి అలా లేచి ఇక్కడికైతే బయలుదేరామన్నమాట. సో ఇక్కడనైతే అసలు చూడండి, వెళ్తూ ఉంటే కనీసం రోడ్ కూడా కనిపించట్లేదు, అంత మంచుతో కప్పబడి ఉందన్నమాట. సో ఇక్కడ సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుందంట వ్యూ. సో చూద్దామనేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు, కొంచెం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో. నేనైతే మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ 5 అలా అయిందనమాట. 5కి చూడండి ఎలా ఉందో. ఇంకా కూడా అసలుకి సన్ రైజ్ అయితే రాలేదనమాట. మేము వెళ్ళింది చలికాలంలో కాబట్టి చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో చాలామంది బై వాక్ కూడా వస్తున్నారు కొంతమంది, ఎందుకంటే పై వరకు కొన్ని వెహికల్స్కి అలో ఉండదంట. సో అందుకనే కొన్ని వెహికల్స్ అక్కడే ఆపేసి అక్కడ నుంచి బై వాక్ వస్తున్నారు. మమ్మల్ని అయితే కొంచెం దూరంలోనే ఆపేశారనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. సో చూడండి, అసలుకి ఏమీ కనిపించట్లేదు, మొత్తం పొగతో ఇలా కప్పబడి ఉందన్నమాట. సూపర్గా ఉంటుంది లొకేషన్. మీరు అక్కడ వైజాగ్ కనుక అరకుటూ వెళ్తే, అది చలికాలంలో డిసెంబర్ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుందంట. సో చూడండి, మేమైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళాక కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక చాలామంది అంటే గిరిజనుల గెటప్ అయితే ట్రై చేశారనమాట. సో మేము కూడా ట్రై చేసాము. ఈచ్ గెటప్కి వచ్చేసి 200 రూపీస్ అలా పడుతుంది. సో ఇక్కడనే మేమైతే చూస్తున్నామంట. శారీస్ కూడా వాళ్ళే తీసుకొస్తారు, అవన్నిటిని మనం సెలెక్ట్ చేసుకొని కట్టేసుకోవాలి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. శారీస్ అయితే డిఫరెంట్గా కట్టుకున్నారు అనిపించింది, అని వాళ్ళు కట్టేసరికి ఈజీగానే అనిపించింది. సో వాళ్ళ గెటప్ వేస్తుంటే మాత్రం మా వాళ్ళందరూ కూడా బాగా నవ్వుతున్నారు. సో యాక్చువల్లీ నాకు సూట్ అయిందా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు తెగ నవ్వు వచ్చిందనమాట. అన్నీ ఏమో తెలియదు కానీ ఇక ముక్కుకు అయితే ఇలా 3 పెట్టారనమాట ముక్కు పుడకలు. సో అది పెట్టినప్పుడైతే బాగా నవ్వు వచ్చింది నాకైతే. నాకు ఆల్రెడీ ఒకటి ఉంది అని చెప్పంగా కూడా ఇంకొకటి కూడా పెట్టేసింది అనమాట. కానీ భలే నవ్వు వచ్చింది ఇక్కడ మాత్రం. అది పెట్టుకున్నాక కంప్లీట్ లుక్కే చేంజ్ అయిపోయింది, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో చూడండి, అందరు నవ్వుతున్నారు. అవి పెడుతుంటేనే మధ్య మధ్యలో కూడా రాలిపోతూ ఉన్నాయి అన్నమాట. మొక్కు పుడకలు అవన్నీ, టిక్లీస్ అవన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి.
వీడియో కొంచెం లెంత్ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో, ఇక్కడనైతే ఫోటో షూట్ అయితే అంటే నార్మల్‌గా ఫోటోస్ అయితే తీసుకుంటున్నానన్నమాట నేను. సో, అక్కడి నుంచి నడుచుకుంటూ రా అనేసి లేకుంటే అక్కడికెళ్ళి లొకేషన్ బావుంటది కనిపిస్తది అనేసి ఆమెనే చెప్తుంది. సో, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటది. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. అండ్ నా ముక్కు పుడక కూడా ఒకటి రాలిపోయినట్టు అనిపించింది. సో, కాకపోతే అది నాది కాదంట వేరే వాళ్ళది. ఇలా కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ అయితే తీసుకొని ఉన్నామన్నమాట మేము. సో, ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ కుండలు కూడా ఇచ్చింది. తర్వాత మనం డాన్స్ చేయడానికి కూడా డాన్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళే మాట్లాడతారనమాట. ఇవన్నీ ఒక 200 రూపీస్‌లో మాట్లాడతారు. డాన్స్‌కి సెపరేట్ ఉంటుంది. సో, ఇక్కడ చాలామంది రెడీ అవుతున్నారు చూడండి. అబ్బాయిలు కూడా రెడీ అవుతున్నారు. సో, ఇక్కడ ఒకతను రెడీ అయ్యాడు చూడండి. ఇంకా మా వాళ్ళని రెడీ కామంటే అస్సలకి రెడీ కాలేదనమాట. సో, మేమైతే చిన్నగా కొన్ని వీడియోస్, ఫొటోస్ అలా దిగేసామట. కానీ గెటప్ చూస్తే అసలు నవ్వని వాళ్ళైతే ఎవ్వరు లేరనమాట. చాలామంది నవ్వేశారు. మా ఇంట్లో వాళ్ళైతే చాలా కామెంట్ కూడా చేస్తారు. ఒకసారి చూడండి ఏం కామెంట్ చేశారు. శ్రీరాములమ్మ ఏది ఏమైనా నాకైతే చాలా బాగా అనిపించింది గెటప్ వేసుకున్నాక. కాకపోతే మా హస్బెండ్స్ కూడా వేసుకుంటే 2 జంటలు చాలా బాగా అనిపించింది అని కూడా అనిపించింది. ఎట్లున్నది మ్యాచ్? ఎట్లుంది చెప్పు. ఏమవుతుందా? ఎందుకు? చాలా మంచిదని మా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే కొత్తగా ఏమైనా ఉంటే ట్రై చేద్దామని ట్రై చేస్తారన్నమాట. రిజల్ట్ ఎలా ఉందో చూడండి. సంకటి రాగి సంకటి విత్ తేనె విత్ మార్కెట్ తక్కువ, ఎందుకంటే మనం చికెన్ తినం కాబట్టి. అది ఏమో అని ఎలా ఉందో నాకు తెలియదు కానీ మేమైతే అంత రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే మేమైతే పూరి అయితే ఆర్డర్ పెట్టుకొని ఇదైతే తినేసాం అనమాట. టిఫిన్ ఇక్కడ చేసేసాము. ఇక్కడ గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆడాలంటే ఇంకా చాలా బాగా ఆడుకోవచ్చు. మేమైతే ఫస్ట్ ఒకటి షూట్ ట్రై చేసామన్నమాట పిల్లలతోని. సెకండ్, థర్డ్. నాది సెకండ్ దానిలో పడ్డది, నాయి 3. మా
మనిషి కాసేపు ఆడాకైతే మేము ఇలా చిలక జ్యోతిష్యం చెప్పించుకుని వచ్చామన్నమాట. నాకైతే ఎప్పటి నుంచో కోరిక అనమాట. అంటే వాళ్ళు ఎలా చెప్తారు అనేసి చాలా అనుకున్నాను నేను. సో అందుకే నేను ట్రై చేద్దామనేసి అందరం ట్రై చేసాము. దగ్గర ఒక 4-5 మెంబర్స్ అయితే మేము జాతకం చూపించుకున్నామంట. వాళ్ళకి ఏమీ తెలియదు, అది మాకు కూడా తెలుసు. బట్ ఏదైనా కొంచెం టైం పాస్ అవుతుంది అనేసి అండ్ ఏదైనా రిలేటబుల్గా చెప్తారా ఏంటా అని చూద్దాం అనేసి చెప్పానమాట. నా దాంట్లో అయితే చాలా పెద్ద ఘోరమే జరిగింది. అదేంటో నాకు చెప్పినప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడనైతే మా ఆడబిడ్డ అయితే జ్యోతిష్యం చెప్పించుకుంటుంది అనమాట. సో మీ 4 మెంబర్స్ అలా చెప్పించుకున్నాం మేము. దగ్గర అందరికీ సేమ్ డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది అక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని సింక్ అయ్యాయి మనకి, కొన్ని సింక్ అయితే కాలేదు. అమ్మవారు సీత పేరు మీద దుర్గమ్మ తీసింది. జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ మెత్తలు దొంగ బయటికి అమాయకురాలుగా ఉంటుంది. కానీ అమాయకురాలు బాగుంది. ఈ మాట ఎవరు నమ్మరు, ఉన్న మాట ఆడతావు సెట్ అయిపోవాలి. ఈ భర్త నీ మాట ఎవరి మాట జట్టు అనుకోకండి అయిపోయింది. జట్టు అనుకోకండి అయిపోయింది. ఈ బంధము దేవుడు అనుకోకుండా ఈ బంధంలో ప్రేమ లేదు. అలా అయితే నీ కులబంధుడు ఎప్పుడు నీకు చెప్తుంది. మీకు పరజాతులు అన్నదమ్ములు అక్క చెల్లి సోదరులు దగ్గర వారు అయిన వారి బంధువుల సహకారం పాల రాష్ట్రం క్లియర్ అక్కడ ఇంకా డబ్బులు చేతిలో ఉండవు. 100 వస్తే 200 ఖర్చు, 200 వస్తే 400 ఖర్చు. కానీ ఉంటున్న స్థానం మంచిది, ఉంటున్న స్థానము మంచిది. స్థానంలో దోషాలు ఏంటి? కానీ చెయ్యి ఎవరికి చూపించు. హస్తరేఖనది సోదరులెక్కన ఎవరికైనా చెయ్యి మాత్రం చూపితే కానీ ఎప్పుడు చూపించు. అయితే నువ్వు అడిగింది డబ్బుకి ధనము కలగలేదు. నమ్మిన భర్త కన్నా బెడ్లో ఎదుగుదల అది ఎదుగుదల నెలకొంటుంది. మన కళ్ళ ముందు బాగుంటారా బాగోరా అమ్మ ఒక్కది మనకు వద్దు. మాది మాకు వస్తుందా ఉండదా, మాకేంది మాకు తాగుతావా తాగమా, ఒకటి సీసాకుండా బతుకుతావా బతకమా, మా లైఫ్ ఎప్పటికైనా బాగుంటుంది అనేది నాకు కావాల్సిన మైండ్లో ఉంటుంది. నిజం చెప్పి అబద్ధం ఆడుకో. అయితే నీకు మాయ లేదు, మరము లేదు, పుట్ట లేదు, ఉన్న మాట ఆడతావు సెట్ అయిపోయి మంచికి వెళ్తావు, చెడు వచ్చారు. అయ్యగారు నీ మాట వినవి చూస్తుందా. నువ్వు రూపాయి అంటే ఆయన 2 రూపాయలు అంటున్నా. నీ మాట పాటించకపోయినా అయితే ఏదైనా ఖచ్చితం ఉంది, కనికారం ఉంది, పట్టుదల ఉంది. అంత కాలేదా? ఖచ్చితం ఉంది, కనికారం ఉంది, పట్టుదల ఉంది. దేవుడు ఇచ్చిన ఆయుష్ కూడా 81. కనీసం ఉంటుంది. నమ్మిన భర్త కన్నా బెడ్లో ఇల్లే బావ చేయవలసిన పని అనుకునే కార్యము ఆరోగ్యాలు లక్ష్మీ తల్లి కంపెనీ బాబు. ఎంతమంది ఎవరైనా చూద్దాం. నువ్వు ఎట్లా చెప్తావు చూద్దాం. ఏం పొడి ఇదా తెలియదు. ఇటు ఒక పచ్చ ఉంది, పచ్చ తీసి పోయింది, జారిపోయింది. ఇదేదో అన్నారు, ఇది చూస్తే వెళ్తలేదు. ఇది ఏంటి అది ఒక రాయిని అయ్యగారు పెట్టింది. అయ్యగారు జన్మనామం బట్టి ఇది పెట్టింది. నాకే చూడు బ్రహ్మానికి వచ్చింది. ఈ పేరు మీద కనక ఈ పేరు మీద దుర్గమ్మ వచ్చింది. అదేవుతుందా మీకు మాయ మరకం లేదు. నీకు ఆరు నావాలి, ఈరు నావాలి, అందరూ నావాలి అంటావు. చివరికి నీకు నామం పెడేస్తున్నాయి. ఈ కులజీవులేడి ఫైనల్గా అందరం అయితే జాతకం చెప్పించుకున్నాము. ఈ మాడగడ్డ వ్యూ పాయింట్ అయితే చాలా నచ్చింది. ఖచ్చితంగా వెళ్తే ట్రై చేయండి. వీడియో సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.